శ్రీధర్‌కి టికెట్ ఇచ్చి ఈ అరవ శ్రీధర్‌ని ఆయన చెప్పు చేతల్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేకి ఏం పని పాట లేకుండా ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసి, ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ఈ ముక్క రూపానంద రెడ్డి పట్టించుకుంటాడు. నేనేం చేయాలి? నాకేం తోస్తలేదు కదా! కాబట్టి ఇంకా ఈమెతోటి నేను టైం పాస్ చేసుకుంటా అని ఆమె ఇంటి ముంగల గంటలు గంటల తరబడి వెయిట్ చేయడం, ఆమెతో టైం పాస్ చేయడం, ఆమెతోటి వీడియో కాల్స్ మాట్లాడడం. ఎప్పుడైతే ఆమె వివాహానికో లేదంటే ఆమె డిమాండ్స్ కో నో చెప్పిండో ఈయన అరవ శ్రీధర్ ఆ వీణకి ఎప్పుడైతే నో చెప్పిండో ఆమెకు కోపం వచ్చో బాధ వచ్చో ఏదో వచ్చి మొత్తానికి ఆమె దగ్గర ఉన్న వీడియోస్ చాటింగ్ మొత్తం బయట పెట్టడం జరిగింది. అప్పుడు ఈ ముక్క రూపానంద రెడ్డికి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అరే నేను ఇంత కష్టపడి టికెట్ ఇప్పిస్తే ఈ అరవ శ్రీధర్ ఏంటి ఇలా చేశాడు అని. అందుకే ప్రెస్ మీట్ లో కూడా చూసినట్టయితే ఆయన ఎగురుతున్నాడు అనమాట. అందుకే పార్టీలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రజల గురించి తెలియకుండా, లేకపోతే ప్రజల సమస్యలు పట్టని వారికి ఇట్లా చిల్లరగా చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇట్లనే ఉంటది. ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఈయనకు టికెట్ ఇచ్చి ఇప్పుడు అరవ శ్రీధర్ ఎంత దారుణంగా చేస్తున్నాడో మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ వీణ అన్నదన్నమాట, నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయినా, ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు నాకు ఎలాంటి న్యాయం చెయ్యలేదు కాబట్టి నేను వీటిని బయట పెట్టడం జరిగింది అని. అంటే ఈ వీణకి అండ్ అరవ శ్రీధర్ కి ఉన్న సంబంధం గురించి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కి ముందే తెలుసు. తెలిసినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన నోటీస్ లో ఆ ఈ వివాహేతర సంబంధాలు అవి ఇవి ఉంటాయని ముందే ఒక లైన్ రాసిండ్రు అనమాట వాళ్ళు. ఆయనకు ముందే తెలుసు కాబట్టే ఈ లైన్ అక్కడ వచ్చింది. ప్రజల కోసం కష్టపడే నాయకులను గుర్తించకుండా పార్టీలు పార్టీ ఫండ్ల కోసం కావచ్చు, లేకపోతే కుల ఈ గజ్జి ఉంటది కదా, కుల గజ్జి, లేకపోతే పవన్ కళ్యాణ్ రికమెండేషన్లు చూసి టికెట్ ఇచ్చిండు చూడండి. ఇలాంటివన్నీ చేస్తే ఇట్లనే జరుగుతుంది. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసి టైం పాస్ పాలన చేస్తున్నారు. ప్రజా పాలన కాదు ఇది, టైం పాస్ పాలన. ముక్క రూపానంద రెడ్డికి అసలు ఏం సంబంధం? అరవ శ్రీధర్ కి లేకపోతే ఈ ముక్క రూపానంద రెడ్డికి ఏం సంబంధం అంటే ఇదే సంబంధం. అరవ శ్రీధర్ ఈయన చెప్పినట్టు వింటాడు, ఇది చెయ్యంటే అది చేస్తాడు, నువ్వు లే అంటే లేస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు. మరి యనమల భాస్కర్ అయితే చెయ్యడు కదా, కాబట్టి యనమల భాస్కర్ కి టికెట్ క్యాన్సిల్ చేపించి అరవ శ్రీధర్ కి టికెట్ ఇప్పించడం జరిగింది. ఇలా పార్టీలు ఉన్నాయి. ప్రజల నాయకులను గుర్తించకుండా టైం పాస్ నాయకులను గుర్తిస్తే ఇలాగే ప్రజాపాలన సాగుతూ ఆడవాళ్ళ జీవితంతో ఆడుకుంటూ ఉంటారు.